నాగరాజన్న, నాకు పెళ్లి జరగబోతుంది. నన్ను దీవించేందుకు అమ్మ లేదు, నాన్న లేడు, అన్నయ్య లేడు. నువ్వు ఆ అమ్మవారే నా పెళ్లికి పెద్దలు. అందుకే తప్పకుండా నా పెళ్లికి రావాలి. వస్తావు కదూ? నాగరాజన్న, నాకు తెలుసు ఈ చిన్ని పెళ్లికి తప్పకుండా వస్తావని. గుడ్ మార్నింగ్ జనార్దన్ గారు. రావయా హెడ్. అబ్బా, అమ్మోరు సంబరంలో పీరు సాహిబ్ లాగా పెళ్లి పందిట్లో పోలీస్ బట్టలతో వస్తామో అని బెంగ పెట్టుకున్నానయ్యా. సవ్యంగా వచ్చావు. నాకు చాలా ఆనందంగా ఉంది. మీ పెళ్లినంత ఉత్సాహంగా జరిపిస్తున్నారు, ఏమిటో కదా. ఇలా జరపడానికి మీరు రూల్స్ ఒప్పుకోవా? ఆచార్య గారు అమ్మాయి పెళ్లి జరిపిస్తూ చాలా మంచి పని చేస్తున్నారు జగన్నాథం గారు. నేను చెప్పాను, మత్తిలో నేను చెప్తున్నాను. ఇది నిజంగా మహానుభావుడు రుణం తీర్చుకోవటం అనుకోండి. ఏమిటోనయ్యా, యథాశక్తి నాకు చేతనైంది చేస్తున్నాను. అయ్యా, పెళ్లి పందిట్లో తుమ్మకూడదని శాసనం ఏమి లేదు కదా. శాసనం ఏమి లేదు కానీ తుమ్మడం చండాలం. తుమ్మామంటే ఆడవాళ్ళని పిలిపించి ఆడచెప్పుతో కొట్టించేస్తాను. దూరంగా నిలబడి. ఏంటి అలా దిక్కులు చూస్తున్నావు? పెళ్లి కొడుకు పక్కనే ఉన్నాడుగా. అది కాదండి, మా నాగరాజన్ ఇంకా రాలేదు. ఎవరు ఏం భయపడకండి. ఆ పాము నా నాగరాజన్న. నా పెళ్లికి నన్ను దీవించడానికి వచ్చింది. నాగరాజన్న, రా నాగరాజన్న. పెళ్లి కూర్చో నాగరాజన్న. పావులు, తేళ్లు, జెర్లు తమతో సమానంగా కూర్చోవడం ఏంటండి కర్మ. నువ్వు నోరు మీ. అది విందంటే నువ్వనుకుని నన్ను కాటేస్తుంది, నేను చచ్చి ఊరుకుంటాను. గారు, అమ్మ అక్క ఏ దిక్కు లేని నాకు అన్నీ మీరే చూస్తున్నారు. నిజంగా చూడు రాధా, నాకు కృతజ్ఞతలు చెప్పడంతోనూ నన్ను పొగడ్డంతోనూ ఈ రాత్రి వృధా చేయకూడదు. అవతల గదిలో నీకోసం అబ్బాయి గారి విరహంతో బాధపడుతుంటారు. పద పద. ఏమండి శ్రీవారు, ముసుగుదాన్ని పడుకోవడానికా నన్ను పెళ్లి చేసుకున్నది? దొరగారు, దొంగని త్రాపి లేవండి. లేవండి, నీకే చెప్పేది. నేనే, సాక్షాత్తు నేనే, ఊరంతా గౌరవించి మహానుభావుడు అనుకుంటున్నా జగన్నాథాన్ని ఇవాళ నీకు మేలు చేస్తాను. పెద్దల మాట గౌరవించే బుద్ధిమంతుడు కదా, తప్పనిసరి పని ఉందని చెప్పాను. వాయిదా వేసి పట్టణం వెళ్తున్నాడు. ఈ రాత్రి నన్ను ఎవరు ఇబ్బంది పెట్టరు.
నాగరాజన్న సమయానికి వచ్చి రక్షించావు. అసలు భయంకర చచ్చిపోయిందంటే అయ్యగారు ఎన్నుముకి ఇరిగిపోయినట్టే. కాసేపు ఆ కుక్కగోలాపు. అసలే నా మనసు ఆందోళనతో చిందరవందరగా గందరగోళంగా ఉంది. ఎందుకని అడుగు. అడగడం దేనికండి? అయ్యగారు పిల్లతో మధ్య చేయబోయారు, పంపులు దాపరించింది. అసలు అది కరవకుండా ఎందుకు ఊరుకొని చెప్పమా? చెప్పమా అంటే చెప్పు తీసి కొడతాను. ఏంటో నీ ఉద్దేశం? ఆ పావు నన్ను కరవాలనా? అది కాదండి, అసలే అది తాచుపాం కదా, పగబడితే కాటు వేయాలి కదా. ఆ కార్యక్రమం మరో రోజుకి కన్నా వాయిదా వేసుకుందేమోనండి. ఏంటో నీ ఉద్దేశం? నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? వచ్చేది అయ్యగారు కర్ర తెచ్చానండి. ఆ కర్ర తీసుకుని పంతులు గారి బుర్ర మీద ఒకటే దరిద్రం వదిలిపోతుంది. బాబు, డాక్టర్ గారు ఇక్కడ? మందులు మాధవ్ గారు ఇక్కడేనండి, రండి చూపిస్తాను. డాక్టర్ మాధవ్ గారు, మాధవ్ గారు. ఎవరు? ఏమండి, ఇతను చాలా ఆపదలో ఉన్నాడు. అలాగా, తీసుకురండి. ఇలా తీసుకురండి. ఈ మంచం మీద పడుకోబెట్టండి. ఏమైంది? అరేరే, ఇతను ప్రకాశం బాబు. ఇవాళే పెళ్లి జరిగింది, ఇంతలో ఇంత దారుణమా? ఈ గాయాలేమిటి, ఈ నెత్తులేమిటి? భయంకరమైన ఓ కుక్క ఇతన్ని కరిచి ప్రాణాలు తీయబోయింది. అటువైపే వస్తున్నది చూసి ఆ కుక్కను చంపి ఇతన్ని కాపాడాను. ఇతని పరిస్థితి ఏమిటో త్వరగా చూడండి. అయ్యా, 4 మనుషులతో వెళ్ళు. కనిపించిన పుట్టనల్లా తవ్వేయి, కనిపించిన పావునల్లా ముక్కలు ముక్కలుగా చేయి. వెళ్ళు. పరిస్థితి కొంచెం ప్రమాదకరంగానే ఉంది బాబు, ప్రయత్నిస్తాను. ఏమిటి? మందుల మాధయ్య గారి ఇంటి దగ్గర? అవునమ్మా. రండిరా. అవునే. బాగులేదు, గీవలేదు. పదరా పదం. డాక్టర్ గారు, ఈయన నాకు దక్కించండి డాక్టర్ గారు. ప్రాణంలో ప్రేమించాను, మనసు పడి పెళ్లి చేసుకున్నాను. ఏదైనా దొరికితే నేను బ్రతకలేను డాక్టర్ గారు. మీరే రక్షించాలి డాక్టర్ గారు. చూడమ్మా, నాకు తెలిసిన వైద్యం, నా దగ్గరున్న మందులు ఇతన్ని బ్రతికించలేవమ్మా. అలా అనకండి డాక్టర్ గారు, మీరెందుకు రక్షించలేరు? ఈయనకి ప్రమాదం ఎలా జరిగింది? ఒంటరిగా వస్తున్న ఇతన్ని దారిలో ఒక కుక్క మీద పడి కరిచి పీకి ప్రాణం తీయబోతుండగా ఈ మంచి మనిషి రక్షించి తీసుకొచ్చాడు. ఆ కుక్క కాలి గోళ్లకు విషం ఉండడం చేత ఆ విషం శరీరంలోకి ప్రవేశించింది. ఆ విషానికి విరుగుడైన మూలిక నా దగ్గర లేదమ్మా. బహుశా అడవిలో దొరకవచ్చు. ఆ మూలిక దొరికితే తప్ప ఇతన్ని భగవంతుడు కూడా రక్షించలేడు. భగవంతుడా, కన్నవాళ్లు లేక, ఉన్న అన్నయ్య దూరమై, కట్టుకున్నవాడు సావు బతుకుల్లో ఉండగా, ఒంటరి దాన్ని, ఆడదాన్ని, ఈయన్ని నేను ఎలా రక్షించుకోవాలి? నా మాంగళ్యాన్ని నేను ఎలా నిలుపుకోవాలి? ఇప్పుడు నాకు సహాయం చేయగలిగేది, నన్ను కాపాడగలిగేది నా నాగరాజన్న ఒక్కనే. నాగరాజన్న, నాగరాజన్న, నాగరాజన్న. నాగరాజన్న, నాగరాజన్న, ఎంత ఘోరం జరిగిపోయింది. నా నాగరాజన్నకి నిలువు నీళ్ళు లేకుండా చేశారా దుర్మార్గులు? ఎక్కడున్నావు? ఏమైపోయావు నాగరాజన్న? కష్టాల్లో ఈ చెల్లెమ్మ కన్నీళ్లు తొడవాల్సి నువ్వేమైపోయావు నాగరాజన్న? ఎక్కడున్నావు నాగరాజన్న? నాగరాజన్న, నాగరాజన్న, నీకేం ప్రమాదం జరగలేదు కదా? నా మాంగళ్యాన్ని నువ్వే కాపాడాలి. విషం కారణంగా ప్రాణం పోగొట్టుకోపోయే నా భర్త నువ్వే రక్షించాలి. అడవికి వెళ్లి మూలికను తీసుకురా నాగరాజన్న. వెళ్ళి నాగరాజన్న.
నాన్నగారు నువ్వు పెళ్లికని వెళ్ళినప్పుడు అమ్మ మంటల్లో మండిపోయినప్పుడు నీకు దూరం అయిపోయిన సూర్యబాబునమ్మా, నీ సూర్యనైను. నేనేనమ్మా, ఇంతకాలం నీకు దూరం అయిపోయిన అభాగ్యుని నేనే. చెల్లెమ్మా చెల్లెమ్మా, ఎన్నో ఏళ్ల తరువాత కలుసుకున్న ఈ క్షణం ఎంతో ఆనందంగా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇలాంటి విషాద పరిస్థితుల్లో కలుసుకుంటాం అనుకోలేదు. పదమ్మా, నీ భర్త పరిస్థితి ఎలా ఉందో. అక్క ఇప్పుడు ఎలా ఉంది? నా ప్రయత్నం నేను చేస్తున్నాను బాబు, కానీ 1 గంటలో ఆ మూలి కనుక దొరక్కపోతే క్షణాలు మాత్రమే. చెల్లెమ్మా, ఇదిగో నాగరాజన్న. నాగరాజన్న, నాగరాజన్న. రామ్మా. డాక్టర్ గారు, నా నాగరాజన్న మూలికి తెచ్చేశాడు.